జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తన పరిపాలనా కాలంలో హైకోర్టు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసినా, ఆదేశాలు జారీ చేసినా, తన క్రింద పనిచేసే అధికారుల మీద చర్యల గురించి కూడా, క్రమశిక్షణ చర్యల గురించి రకరకాల ఆదేశాలు ఇస్తే ఏ ఒక్కటి కూడా అమలుపరిచిన పాపాన పోలా. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పడిన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడిన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులకు వ్యతిరేకంగా ఎటువంటి పిటిషన్ పడినా అందులో న్యాయాన్యాయాలు విచారించి హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా వాటిని ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి కానీ, తన మంత్రివర్గం సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ ఏ ఒక్కరూ కూడా హైకోర్టు ఆదేశాలను కించిత్ గౌరవించకుండా పలుమార్లు హైకోర్టు చేత చివాట్లు తినడం, డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా, అధికారులు అందరూ కూడా కంటెంప్ట్ కేసుల్లో ముద్దాయిల్లాగా మిగిలిపోవడం, కోర్టులోనే పొద్దునుంచి సాయంత్రం దాకా కోర్టులోనే కూర్చోబెట్టి శిక్ష విధించినట్టుగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చి శిక్ష విధించినా కూడా సిగ్గు శరం లేకుండా వేసమెత్తు గౌరవించని ఈ జగన్మోహన్ రెడ్డి తనకేదో ఆపద వచ్చేసింది, తనకి ప్రాణహాని జరిగిపోతుంది అని చెప్పేసి ఈ రోజున హైకోర్టును ఆశ్రయించడం అనేది ఉంది చూసారా, దానంత బూతు మాట ఇంకోటి ఉండదు. ఒక వ్యక్తిగా తనకి అవకాశం ఉన్నది, తను అప్లై చేశాడు. కానీ నైతికంగా ఏనాడు తన అధికారంలో ఉండి గౌరవించని హైకోర్టుని ఇవాళ ఏ రకంగా భద్రత కోరుతూ వెళ్ళాడు అనేది గమనిస్తున్న ప్రజానీకం చాలా విస్తుపోవడమే కాదు, కామెడీగా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఐటెం పర్సన్ లాగా ప్రజానీకం చూడటం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని కూటమి ప్రభుత్వం నుంచి ఏమాత్రమూ లేదు. తను గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా లింగులిట్టుకోమంటూ 11 మంది మొత్తం వాళ్ళు గెలిచిన వాళ్ళెవ్వరూ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే సాహసం చేయలేదు. తను ఈ రోజున అసెంబ్లీలోకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసినా, రేపటి రోజున అసెంబ్లీలో కూర్చొని ఏదైనా అసెంబ్లీ చర్చల్లో పాలు పంచుకోవాలి అనుకున్నా తనకున్న ఏకైక ధైర్యం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ హింసాత్మక రాజకీయాలకి, ప్రతీకార రాజకీయాలకి వ్యతిరేకంగా తన వాణి అటు అధికారుల సమావేశాల్లో కావచ్చు, అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు ఇప్పటికే పలుమార్లు వినిపించారు. కేవలం తనను ప్రజాప్రతినిధిగానే చూడాలి కానీ ప్రతిపక్ష హోదా ఉందా లేదా, ప్రతిపక్ష నాయకుడా, గత సీఎంగా చూడాలనేది కాదు. ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధికి ఏ పార్టీ గౌరవం ఇవ్వాలో ఆ పార్టీ గౌరవం మనం ఇద్దామని చెప్పేసి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తను ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క సభ్యుల్ని ఎంతలా కించపరిచి, హేళన చేసి, అసభ్యంగా ప్రవర్తించి, ఆఫ్ రికార్డు సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ వాళ్ళని అసెంబ్లీలోంచి పారదోలడం కోసం అని చెప్పేసి తను చేసిన కుతంత్రం అదంతా. అటువంటి కుతంత్రాలు తనకెక్కడ ఎదురవుతాయోనని చెప్పేసి భయాందోళన లేకుండా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చాడు. అలాగే తన ప్రాణానికి కూడా ఎటువంటి భయం లేదనే భరోసా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఇస్తానే ఉంది. ఇక్కడ కేవలం కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి నాటి నుంచి కూడా దోచేసిన ఆస్తులు ఏవైనా ఉన్నాయి అంటే అవన్నీ కూడా తన సమీపంలో ఉన్నటువంటి తన బంధువులు, సహచరులు వాళ్ళని బినామీగా పెట్టుకొని వాళ్ళ మదుగులో దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలి అంటే తనకి ఈ రోజున తల్లి లేదు, చెల్లి లేదు, ఉన్నదల్లా ఒక భార్య. ఆ భార్యకున్న తండ్రి లేడు. వీళ్ళందరూ కూడా తన కోటరీలో మనుషులందరూ కూడా తన నుంచి ఒకళ్ళొకళ్ళకి దూరం అయిపోయారు. ఈ బినామీ ఆస్తులన్నీ కూడా వీళ్ళందరి మధ్యలోనే ఉన్నాయి. తన మంత్రివర్గ సహచరుల పేర్ల మీద కూడా ఈ బినామీ ఆస్తులన్నీ మిగిలిపోయినాయి. రేపటి రోజున ఏదైనా జగన్మోహన్ రెడ్డి నా డబ్బులు నాకు ఇవ్వండియా అని చెప్పేసి అడిగితే వాళ్ళ నుంచి ఏదైనా ప్రాణహాని ఉంటే ఉండొచ్చేమో కానీ ఈ జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి చీడకొక్కలాగా ఏనాడో జనంతో తరిమేశారు. ప్రతిపక్షానికి హోదానే లేకుండా పోయిన ఈ వ్యక్తికి కించపరిచో లేదా ప్రాణహాని చేసే ఇంకొక తలనొప్పి తెచ్చుకునే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఏదైనా తనకి ప్రాణహాని కల్పించే వాళ్ళు ఉన్నారంటే తన అనుచరులు, తనకున్నటువంటి క్లోజ్డ్ అసోసియేట్, తన ఫ్యామిలీ మెంబర్స్లోంచి, తన బినామీ మెంబర్స్ నుంచి ప్రాణహానే కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహానికి ఇతరుల నుంచి ఎటువంటి హాని జరగబోదు.